లేవియాకాండం 26వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఆ దేశంలో నేను మీకు క్షేమం కలుగు చేసేదని ఆయన పలకడం మనం చూస్తున్నాం. అవును, మన దేవుడు మనకు క్షేమాన్ని కలుగు చేస్తాడు. ఇక్కడ క్షేమం అనే పదానికి హీబ్రూలో వాడబడిన పదం షాలోం. షాలోం అనే పదానికి ఉన్న అర్థాలు ఏంటంటే క్షేమము, సమాధానము, ఆరోగ్యము. అవును, మన దేవుడు మనకు క్షేమాన్ని కలుగు చేస్తాడు. ఆయన మనకు సమాధానాన్ని ఇస్తాడు. ఆయన మనకు ఆరోగ్యాన్ని దయచేస్తాడు. ఇక్కడ ప్రభువు మాట్లాడుతూ ఎప్పుడైతే తన ప్రజలు ఆయన ఆజ్ఞలను గైకొంటారో వారికి క్షేమాన్ని దయచేస్తానని, వారి శత్రువుని వారి మధ్య నుంచి తరిమి కొడతానని దేవుడు వారితో పలుకుతున్నాడు. మనం చూసినట్టయితే హిజ్కియా దేవుని ఆజ్ఞలను అనుసరించేవాడుగా ఉన్నాడు కనుకనే దేవుడు అతనికి క్షేమాన్ని దయచేశాడు. అతని శత్రువుల నుంచి అతన్ని తప్పించాడు. అతనికి సమాధానాన్ని అనుగ్రహించాడు. అతనికి మరణకరమైన రోగం వచ్చినప్పుడు అతన్ని స్వస్థపరిచి అతనికి ఆరోగ్యాన్ని దయచేశారు. ఈ రోజు ఎవరైతే ఆయన ఆజ్ఞలను అనుసరిస్తారో వారికి దేవుడు అటువంటి కార్యాన్ని దయచేస్తాడు. కాబట్టి మనమందరం ఆయన ఆజ్ఞలను అనుసరిద్దాం. అప్పుడు దేవుడే మనకు క్షేమాన్ని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని దయచేస్తాడు.